అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిండ్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్లు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తినతీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంట అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిండ్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్లు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తినతీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది.